వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ చక్కటి కూర ఏంటంటే కాబోలి శనగ వంకాయ ఆవు పెట్టి వండుదామని చెప్పి. ఓకేనమ్మా. 100 గ్రాములు కాబోలి శనగలు ఉడకబెట్టుకున్నాను నానబెట్టి. 4 వంకాయలు అంటే 1 కేజీ వంకాయలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఉత్తల్లం వేసుకోవాలమ్మ. ఇందులోనే ఉత్తల్లం ముక్క చితకొట్టుకుని వేసుకోవాలి. కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు మర్చిపోయినమ్మా వేస్తాను. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇదిగో ఆవు పిండి ఆడుకుని ఉంచుకున్నాను అనమాట. అదిగో కొత్తిమీర. ఓకేనమ్మా. పోపు వేసుకుందాం. శనగపప్పు వేసుకుంటాం. ఒక్కొక్కసారి అలాగే వస్తుంది మరుపు, ఎంతో కాదు కొంచెం. ఓకే. కరివేపాకు కూడా వేసుకుందాం. ఎంత సౌండ్ అంటే ఆ సౌండ్. అమ్మ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం చేత కొట్టుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా గమ్మున ఎవరైనా వచ్చినప్పుడు రొటీన్గా వండకుండా వెరైటీగా పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళినా వండారు ఇది బాగుంది అనుకోవాలన్నమాట. ప్రతి ఇంట్లోనూ వండుకుంటారు, అది ఏదో కొత్తదానం చూపించడానికి. ఇప్పుడు ఇందులోనే వంకాయ ముక్కలు వేసేసుకుందాం. బాయిల్ కూడా చేసుకోవచ్చమ్మా. లేత వంకాయలు ఈ బాయిల్ ఎందుకని చెప్పి నేను చేస్తలేదు. లేకపోతే ఇది కూడా బొజ్జగా పదిలా వార్ చేసుకుని పోపు పెట్టుకుంటారు. అది ఇది ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుద్ది అంతే మగ్గడం గురించి. లేత వంకాయలు, గుత్తి వంకాయ వండమని తెచ్చారు వంకాయ గారు. నేను ఇలా పురమాయించుకున్నాను. ఇవాళ పప్పు అనపకాయ ఉండి పండుబాబుకి బాక్స్ పెట్టాం. ఒక వంట అయిపోతుంది పొద్దున్నే. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకుని సిమ్ములో పెట్టామనుకో చక్కగా మగ్గిపోతాయి. చూసారా? ఇప్పుడు పసుపు వేసుకుందాం. సరిపడా వేసుకోండి అమ్మా. నేను ఒక 1 స్పూన్ వేసాను. మీకు కావాల్సినంత. ఉప్పు అనేది చెప్పలా పోతున్నావురా. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూసామ్మా, అది బాయిల్ చేసేసుకుని తొందరగా అయిపోవడం గురించి అలా కాదు. ఇలా మగ్గింది, నూనెలో మగ్గింది రుచి వేరేగా ఉంటుంది. బాయిల్ చేసుకున్నది కొంచెం సప్పదానం వస్తుందిరా. అది చక్కగా చూసారా? అది ఆవు పెట్టిన నిమ్మకాయ పిండుకోవాలమ్మా. చల్లారిపోయిన తర్వాత ఆవా నిమ్మకాయ పిండి చూపిస్తాను అన్నమాట మీకు. ఇది మగ్గిపోయిన తర్వాత వేడివేడి దాని మీట్లో వేసుకుంటే సిరిసేది వస్తుంది. ఒక పెద్ద నిమ్మకాయ పడుతుంది ఇందులో. చాలామంది పచ్చికారం వేసుకుంటారు స్పూన్లు, అంటే రెడ్ షేడ్ రావడానికి. ఈ కారం సరిపోద్ది. పచ్చిమిరకాయ వేసామా, అల్లం వేసామా, ఎండుమిరపకాయ పోపు వేసామా. అది ఇప్పుడు శనగలు వేసుకుందాం. ఇవి ఏం చేసుకుంటాను తెలుసా? ఉల్లిపాయ, టమాటా కోసుకుని పల్లి శనగలు అమ్ముతారు కదా ట్రైన్లో, అవి చేసుకుంటాను మధ్యాహ్నం. అది
ఇప్పుడు మళ్ళీ అలాగే సిమ్లో పెట్టేసామనుకో చక్కగా ఒక్క చిటికెడు నీళ్ళు చుక్క. అమ్మా వస్తున్నా. ఈ సంవత్సరం ఎండుమిరపకాయలు చాలా రేట్ అంట. పోయిన సంవత్సరం చక్కగా 250 280 తెచ్చేసింది అక్క కర్ణాటక కాయలు. ఇప్పుడు కర్ణాటకలోనే 550 అంట. ఫోన్ కొట్టింది మా మేనగోళ్ళు జలల్ క్యాంప్ గాంధీనగర్ నుంచి. ఒక్క అరకప్పుడు అంతే ఈ గ్రేవీ రావడానికమ్మా. అది చాలా రేటు అయినా తప్పదు కదా, ఏదైనా తప్పదు. ఓకేనమ్మా, మళ్ళీ చూపిస్తా. ఓకేనమ్మా, ఇదిగో. కాకపోతే ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుతుందని అనుకోకండి. అది నేను టీ తాగే కప్పుడు పోసాను వాటర్. చూసారు ఎలా మగ్గిపోయిందో? ఈ ఘాటు అలా పట్టేస్తుంది అన్నమాట. అల్లం, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పోపు ఉంది కదా, సరిపోద్ది అన్నమాట. ఈ ఆవ పోసేసుకునేటప్పటికి నిమ్మకాయ పిండేటప్పుడు సూపర్ టేస్ట్ వస్తుందిరా. ఇది అయిపోయింది. ఒక్క నిమిషం చల్లారిన తర్వాత మీకు ఆవు పిండి కలిపి నిమ్మకాయ పిండుతాను. అయిపోయినట్టే. ఇది ఉండాలి. ఈ గ్రేవీ లేకపోతే రైస్లో కలుపుకుంటాం కదమ్మా, అంతే. చల్లారిన తర్వాత చూపిస్తానమ్మా పెనగల. ఓకేనమ్మా, ఇదిగో చల్లారిపోయింది. మీకు చూపించడం గురించి నేను పెనగాల్లో పెట్టాను కానీ మీరు పెట్టక్కల్లా. అలా పక్కన పెట్టుకుని వేరే పని చూసుకుని చక్కగా మళ్ళీ వేసుకోవచ్చు. మరి నాకు టైం అయిపోద్ది కదమ్మా. ఎంతో అక్కలా ఇగో 2 స్పూన్లు వేసుకున్నాను. నలగదు కదా, అందుకని కొద్దిగా ఎక్కువ వేయవలసి వస్తుంది అంతే. నాన్ వెజ్ మీద ఏ బలం కాకపోతే తయ్యం బొప్పుగా చేసుకోవాలి. ఇదిగోరా నిమ్మకాయ రసం తీసింది అక్క, చక్కగా గింజలు లేకుండా. ఇది 2 రోజులైనా అలాగే ఉంటుంది. ఒక్క కాయ పట్టిందమ్మా. నేను ఉప్పు అది చూసుకున్నాను. మీతో మాట్లాడతా 2 శనగలు తిన్నాను చల్లారిదాకాను. చాలా రుచిగా ఉంది. ఇలా తీసుకుని అందంగా, ఇది కూడా రొటీలోకి బాగుంటుంది. తర్వాత జొన్న రొట్టెల్లోకి అంతేరా. ఓకే బంగారం, చూసారా చక్కగా. వంకాయ కూర అంటే బోల్డ్ రకాలుగా వండుకోవచ్చు. మనం వండుకోవడం విధానాన్ని బట్టి చక్కగా ఏది తింటారో అదే వండుకోవాలి. తినని అది మట్టికి వండకూడదు పిల్లలకి. పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి, మనం నచ్చిన కూర అనుకో వారంలో 2 సార్లు వండుకోవచ్చు. నచ్చలేదు అనుకో వండుకోవద్దు. ఏ బంగారం, ఇదిగో మరి ఇలా వండుకుంటారని చెప్పి వండుకున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి. నచ్చితే సాయమ్మ మాకు చాలా బాగా చేసామని చెప్పి. ఓకేనమ్మా, మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా నా ఛానల్ ఇలా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.